హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 26.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అందులో 25.8% ఒక ఆంధ్రప్రదేశ్ సంపాదించినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ చెప్తా ఉంది. అదే సమయంలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మరో పక్క పెట్టుబడులు రాబట్టడంలో, ఉద్యోగ కల్పనలో, పరిశ్రమలు తీసుకురావడంలో అగ్రస్థానంలో ఉందని ఈ రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ఇది దావోస్ మెన్ గా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డు సాధించినట్టుగా రిజర్వ్ బ్యాంక్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఎన్ని, అలానే ఈ పెట్టుబడుల రాబట్టడంలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి, అలానే అసలు ఎలా తీసుకొస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి అనే అంశం గురించి చర్చించడం కోసం ఇవాళ స్టూడియోలో నాతో ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారిలో ప్రముఖ ఆర్థిక పర్యావరణ నిపుణులు శ్రీ దొంతిరి నరసింహారెడ్డి గారు ఉన్నారు. అలానే ఆయన ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, వివిధ సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవారు, ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాల పట్ల ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఇక రెండో వ్యక్తి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు సీనియర్ జర్నలిస్టు, అలానే వివిధ పత్రికల్లో పనిచేయడంతో పాటు టీవీలలో కూడా పనిచేసిన వారు. ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన ఒక విభాగంలో ఆయన ఆర్థిక వ్యవహారాలు, డేటా కలెక్షన్ ఇట్లాంటి వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వారికి స్వాగతం. మూడో వ్యక్తి నా సహచరుడు, ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ జిపి వెంకటేశ్వర గారు, వారికి స్వాగతం. చంద్రశేఖర్ గారు, నేను మీతో చర్చను ప్రారంభించాలనుకుంటున్నాను. దావోస్ మెన్ గా పేరుగాంచి చెప్పండి, అలానే సిటీ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు బహుశా చాలా సంతోషంగా ఉండుంటారు ఈ శుభవార్త విని. దేశవ్యాప్తంగా ఇప్పుడుకొచ్చిన పెట్టుబడులలో ఆయన సాధించిన పెట్టుబడులు అగ్రస్థానంలో ఉన్నాయి. మన తర్వాత ఒరిస్సా, ఆ తర్వాత బీహారు, ఆ తర్వాత మహారాష్ట్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది మరోసారి చెక్ చేయాల్సింది. అసలు ఏంటి దీని వెనుకన్న వ్యూహం ఏమిటి, ఎలా సంపాదించగలిగారు? సార్ నమస్కారం. సార్ నమస్కారం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకున్న సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర గారికి, ప్రముఖ సామాజిక కార్యకర్త నిపుణులు నరసింహారెడ్డి గారికి నమస్కారాలు. ఈరోజు మనం ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ రాష్ట్రం ఎలాగ ఎదుగుతుంది అనే ఒక మంచి సబ్జెక్ట్ మీద ఈరోజు చర్చా వేదిక పెట్టినందుకు ముందు మీరు ఫెడరల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా 2 ఏళ్లలో అసాధారణ పెట్టుబడులు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఒక నవ్యాంధ్రకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఇదే రోజు ఒక రోజు ముందు 2 ఏళ్ళ క్రితం 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకుముందు 5 ఏళ్ళ పాటు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకురావాలన్న ఏకైక ఆలోచనతో పారిశ్రామిక పాలసీలు మార్చారు. దీంట్లో ప్రధానమైనది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంతవరకు ఉన్న మిగతా స్ట్రక్చర్స్, అనుమతుల కోసం కానీ లేకపోతే పెట్టుబడుల సాధనకు సంబంధించి ఉన్న అన్ని విధానాలని కంప్లీట్గా మార్చి ఒక శ్వేతపత్రం తీసుకొచ్చారు. అది ఒక విధంగా మనకు రాజ్యాంగ పత్రం లాంటిదే. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకుని, ఆ పేపర్కి తగ్గట్టుగా ఆ నిబంధనలకు ఇది లేకుండా, డివేట్ చేయకుండా ఒకే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా మొదటి 9 నెలల్లోనే 26.60 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇది దీంట్లో మెయిన్ ఏంటంటే ఉత్పాదక రంగం, పునరుత్పాదక ఇంధన రంగం, డేటా సెంటర్లు, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్, రవాణా రంగం. ఇవన్నిటికీ కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఏకైక ప్రమాణ పత్రం.
ఏకైక నిబంధన అనుకోండి. లేకపోతే దాన్ని అది మనం ఎలా తీసుకున్నా ప్రభుత్వం అయితే మాత్రం వేగంగా అనుమతులు ఇవ్వాలనే ఏకైక ప్రక్రియని అన్ని శాఖల్లో ఏకకాలంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి డీవియేషన్ లేదు. ఏ ఒక్కరు ఆలస్యం చేసుకున్నా ఒప్పుకునేది లేదు. అంతేకాకుండా ప్రతి 15 రోజులకి ఒకసారి రాష్ట్ర పెట్టుబడుల సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో పెట్టుబడులు ఏమొస్తాయి, దానికి ఏ అనుమతులు కావాలి, దాన్ని మనం ఎలాగా మనకి మన రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది ఆ పెట్టుబడి అనేది పరిశీలించి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్ణయించుకోవడం, ఆమోదించడం, వెంటనే ఎంఓఏలు కుదుర్చుకున్నట్లు ప్రయత్నం చేయడం ఈ ఈ నిరంతర ప్రక్రియగా మారిపోయింది గత 2 సంవత్సరాల్లో. దానివల్ల ఈరోజు మనం దేశానికి వస్తున్న ప్రతి రూపాయిలోని ఒక 25 పైసలు మనకు పెట్టుబడి వస్తుంది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ వనరులు కూడా ఒక కారణం సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు వైజాగ్ అటు శ్రీకాకుళం నుంచి ఇటు తడ వరకు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, తర్వాత రాయలసీమకి ఉన్న భూమి, కార్మిక శక్తి, ఇలా అన్ని రకాల వనరులు కూడా మనకు అనుకూలించడం, అంటే అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ప్రోత్సహించడం ఈరోజు చంద్రబాబు గారి సక్సెస్ కారణం. ఓకే, నరసింహారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉండింది గతంలో, సిఇఓ ఆఫ్ గ్లోబల్ ఏజెన్సీస్ అనేది. ఆ నుంచి ఇప్పుడు ఆయన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టివ్ మెన్గా మారిపోయారని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఈ పెట్టుబడులు అనుకున్న వ్యూహం ఏమిటంటే, మొట్టమొదట మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని సిఎంఐ చెప్పిందో అది చెప్పి ఇప్పటికీ దాదాపు 6 నెలలు అయిపోయింది. అంటే జనవరిలో చెప్పింది, జనవరి 2026. అప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా 26.62 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. అందులో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ టాప్ డెస్టినేషన్ అని సిఎంఐ ప్రకటించింది. ఈ 6 నెలల్లో అందులో 6 లక్షల కోట్లు అనుకుంటే దాదాపు 26 లక్షల కోట్లలో 25% అంటే 6 లక్షల కోట్లు వేసుకుంటే 6.26 లక్షల కోట్లు అండి. ఈ 6 లక్షల కోట్లలో రియలైజేషన్ అయినాయి ఎన్ని అనేది మనకు ఇప్పటి వరకు సమాచారం లేదు. ఎప్పుడైతే అనేది కూడా తెలియదు. 6 లక్షల కోట్లు 2 ఏళ్లలో అవుతాయా 3 ఏళ్లలో అవుతాయా తెలియదు. అయితే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, ఈ మధ్య మన భారత అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు పట్టుకున్న ఈ జాడ్యం ఏంటంటే ఏదో ఎంఓయూలు చేసుకోవడము, ఎంఓయూలలో ఒక ఫిగర్ వేసుకోవడము, ఆ ఫిగర్లన్నీ టోటల్ చేసి మేము ఇంత పెట్టుబడి తీసుకొచ్చామని ప్రకటించాము. ఇది కొన్నేళ్ళుగా జరుగుతుంది. ఇది రియలైజేషన్ మాత్రమే ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. అదే మాట మళ్ళీ చెప్తారు. ఆ సంవత్సరం దాటినా కూడా మేము ఇంత పెట్టుబడులు తెచ్చినామంటారు, కానీ పెట్టుబడులు ప్రకటించిన తర్వాత అవి సాకారం అయిన పెట్టుబడులు అనేది మనకు స్పష్టంగా తెలియదు. రెండోది, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తే ఇప్పుడు ఈ 6 లక్షల కోట్ల పెట్టుబడి చూస్తే ఏ రంగాలకు వచ్చాయి అనేది చూస్తే పెద్ద ఎత్తున డేటా సెంటర్, రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత ఇతర సెంటర్లకు వచ్చాయి. అయితే ఇందులో పెద్ద ప్రాజెక్టులే ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు 6 లక్షల కోట్లలో 6 ప్రాజెక్టులే వస్తున్నాయా, 60 ప్రాజెక్టులు వస్తున్నాయా, లేదా 100 ప్రాజెక్టులు వస్తున్నాయా, దీన్ని బట్టి కూడా మనకు అసలు ఈ పెట్టుబడుల వలన ప్రయోజనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే విస్తరిస్తుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనకు ఒక అంచనా రావడానికి ఉంటుంది. కానీ నాకు తెలిసి 6 లక్షల కోట్లలో బహుశా 10-20 ప్రాజెక్టులు తప్పితే ఎక్కువ లేవు. 10 కూడా ఎక్కువే ఉండొచ్చు.
మనం ఎక్కువగా వినపడేది ఆ డేటా సెంటర్, కొన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అదే ప్రాజెక్ట్స్ తప్పితే మనకు మిగతా పెద్దగా వినపడట్లేదు. బహుశా ఆ వివరాలు మనకు బయటకు వస్తే దేనికి ఎంబోయ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మనం అంచనాకు రావచ్చు. మూడవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, పెట్టుబడులను ఆకర్షించడానికి ఖర్చు బట్టి ఆంధ్రప్రదేశ్ డెలిగేషన్ కావచ్చు, అందరూ దావోస్కి పోతారు. ఇదివరకు 2-3 ఏళ్ళు చూసుకుంటే వరుసగా ఆ జనవరిలో పోవడము, అక్కడ దాదాపు 200-300 కోట్ల ఖర్చు అవుతుంది అక్కడ. ఈ డెలిగేషన్ పోయి వాళ్ళని పిలిచి ఇన్వెస్ట్మెంట్ కొరకు రమ్మని చెప్పడం. అయితే పెట్టుబడుల కొరకు ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది అక్కడ, సరే ఆకర్షించండి. వచ్చినాక ఇప్పుడు ఈ పెట్టుబడి 6 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అనేది మనకు ఎక్కడ చెప్పరు. ఇప్పుడు ఉదాహరణ డేటా సెంటర్ పెట్టారు, అది 1 లక్ష కోట్లు అనుకుందాం. ఈ 1 లక్ష కోట్ల పెట్టుబడి రావాలంటే ఇంకా ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా, అది ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, చంద్రశేఖర్ గారు మీరు ఏదో చెప్పారు, ఏమిటది? అదే సార్, ఇప్పుడు సార్ కొన్ని మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్గా పెట్టుబడులే ప్రకటనలే కానీ ఇంతవరకు గ్రౌండింగ్ అవ్వడం లేదని, అంటే కొన్ని పడికట్టు విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎత్తి చూపారు, విమర్శ అనే కన్నా ఎత్తి చూపారు. పెట్టుబడుల వల్ల ప్రయోజనాలు ఏంటున్నాయి, డేటా సెంటర్లు తప్ప ఇంకేం లేదని. కానీ ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న మార్గం దేశానికి కొత్త దిక్సూచి అండి. ఇలా ఎందుకు చెప్తున్నాం అంటే, డేటా సెంటర్లో ఒక్కటే కాదు, ఇప్పుడు ఆర్సిలార్ మెట్టల్ పరిశ్రమ తీసుకొచ్చి, మనం ఒకప్పుడు విశాఖకి ఉక్కు పరిశ్రమ కావాలని ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎన్నో ఆందోళనలు చేశారు. కానీ ఆర్సిలార్ మెట్టల్ అనే పరిశ్రమ మన దేశం ఏసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ పరిశ్రమని తీసుకొచ్చారు. దీనికోసం ఎంతో పెద్దగా కష్టపడలేదండి. జస్ట్ ఫోన్ కాల్ అన్నట్టే చంద్రబాబు గారు, లోకేష్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయత్నాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెట్టల పరిశ్రమ వచ్చింది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ పరిశ్రమ కోసం ఎన్ని వేల మంది ఎదురు చూసాం, ఎన్ని వేల మంది ప్రయోజనం పొందుతున్నారు, ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అనేది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు ఆర్సిలార్ మెట్టల్ పరిశ్రమ కూడా మరొక స్టీల్ ప్లాంట్ కాబోతుందండి. అంటే మరొక ఉత్తరాంధ్రనే అక్కడ డెవలప్ కాబోతుంది. చంద్రశేఖర్ గారు, ఈ 6.6 లక్షల కోట్లలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి? అదే సార్ చెప్పండి. ఇప్పుడు పర్టికులర్గా మీకు ఫిగర్ అనేది నేను చెప్పలేను, కానీ 6.6 లక్షల ఎన్ననే. కానీ మేజర్ 50% 2028 కల్లా చాలా పరిశ్రమలు ప్రారంభించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందండి. దీనికి గతంలో ఇప్పుడు సార్ నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఎంఓఏలు చేసి గాలికి వదిలేయటం లేదండి. ఎంఓఏల్ని గ్రౌండింగ్ అయ్యేటట్లు ఒక ప్రత్యేక విభాగాన్ని ఇప్పుడు మనం ఎందుకు సక్సెస్ అయ్యామంటే, ఇంతకు ముందు నరసింహారెడ్డి గారు చెప్పిన విధానాలు అయితే ఉండేవి, గొప్ప కోసం చెప్పుకోవడం ఏదో. కానీ ఇప్పుడు గొప్ప కోసం కాదండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఒక విభాగాన్ని సపరేట్గా ఆర్టీఐ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ పెట్టారు. వాళ్ళు అటు నుంచి డేటా టెక్నాలజీ పరంగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని నియమించి అనుమతుల దగ్గర నుంచి గ్రౌండింగ్ అయ్యేటట్లు పర్యవేక్షిస్తున్నారు. మీకు ఉదాహరణకి తిరుపతిలో శ్రీ సిటీలోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అండి, 5,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ శంకుస్థాపన అయింది, కన్స్ట్రక్షన్ అవుతుందండి. అలాగే మన పెనుగొండలో ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ అండి, అది ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్. అలాగే కొప్పర్తిలో డ్రోన్ సిటీ అండి, కర్నూలులో. అంటే ఒక ప్రాంతం అని కాకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే విధానాలతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారండి. ఒక డేటా సెంటర్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం తరఫున కూడా పెట్టుబడి పెట్టాలండి. మన డేటా ఇప్పుడు పరిశ్రమలు వస్తే బాగుపడేదే మన ప్రజలే కదా. మన ప్రజల బాగు కోసం మనం పెట్టుబడి పెట్టడంలో తప్పే ఉంది. ఇప్పుడు డేటా సెంటర్కి పవర్ ఇవ్వాలండి. మనం పవర్ వాళ్ళు ఫ్రీగా కాదు కదా, పవర్ కన్జ్యూమర్ చేసి ఇస్తారు. అందుకు ఇప్పుడు ఏంటి, పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే రానున్న భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుగా అన్ని జాగ్రత్తలు
జాగ్రత్తలు తీసుకుంటుంది, అన్ని ఏర్పాట్లు చేస్తుందండి. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ అండి, ఇక్కడ మచిలీపట్నం దగ్గర, రామాయపట్నం దగ్గర పెద్ద పెద్ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అండి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. గ్రౌండింగ్ కూడా అవుతున్నాయి. ఇంతకు ముందు లాంటి అనుమానాలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదని మీకు చెప్తున్నాను. ఓకే, జీపీ వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఒక పిక్చర్ ఇచ్చారు, నరసింహారెడ్డి గారు ఒకటి ఇచ్చారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంటుంది? ఈ పెట్టుబడుల గురించి జనం ఏమనుకుంటా ఉంటారు? అందరికీ నమస్కారం సార్. పెట్టుబడులు రావడం అనేది మంచిది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి, బాగుంటాయి. అయితే పెట్టుబడులను రాబట్టడంలో చంద్రబాబు నాయుడు తర్వాతనే ఎవరైనా అనే ఒక చర్చ మాత్రము గ్రౌండ్ లెవెల్లో ఉంది. అది ఆయన దావోస్కు పోవడం కానీ, లేకపోతే ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి సిఏఏ సమ్మిట్ కానీ, ఇవన్నీ తీసుకొని పరిశీలిస్తే కొంతమంది దగ్గరికి ఆయనే పోయి పర్సనల్ కూర్చుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఈ ప్రభుత్వము మీకు ఏం సహాయం చేస్తుంది అంటే జనరల్గా మాట్లాడటము, మీటింగ్లో మాట్లాడటం వేరు, పర్సనల్గా ఇద్దరు ముగ్గురితో కలిసి కూర్చొని మాట్లాడటం వేరు. వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడిని ఏదో ఒక విధంగా రాష్ట్రానికి రాబట్టాలనే ప్రయత్నం చేసి వాటిల్లో కొన్ని సక్సెస్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన ఒప్పందాల్లో కానీ, లేకపోతే దావోస్లో జరిగిన ఒప్పందాల్లో కానీ ఇప్పుడు కొన్ని ఒప్పందాలు వచ్చాయి. ఇప్పుడు 23,000 కోట్ల 25,000 కోట్ల మనకు ఒప్పందాలు జరిగినాయి అనేది కాదు. ఒక 6,000 కోట్ల వరకు, 6 లక్షల కోట్ల వరకు మనకు ఆల్రెడీ వచ్చేసాయి. మనకు అంటే ఈ పెట్టుబడులు వచ్చే ఇప్పుడు సార్ చెప్పే ఇప్పుడు ఏవి మనకు సరే, ఒక వేరే కొన్ని రిపోర్ట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 6 లక్షల కోట్లు మనకు ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చేసాయి. పనులు కూడా కొన్ని శంకుస్థాపనలు జరిగాయి. ఆ జరిగిన శంకుస్థాపనలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనకు పరిశ్రమలు బాగానే ఉంటాయి, పనులు త్వరగానే జరుగుతున్నాయి. కాబట్టి పరిశ్రమల వల్ల మనకు లాభం చేకూరుతుంది అనే ఒక చర్చ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉంది ప్రస్తుతానికి. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. అంటే మెటల్ పరిశ్రమని రావటం వెనక విమర్శలు కూడా వచ్చినాయి. అలానే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ సంబంధించిన విమర్శలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ గారు చెప్పిన దాన్ని మనం ఎలా చూడాలంటారు? 3-4 విషయాలు. మొట్టమొదట ఆయన పడికట్టు అని పదం వాడిండు. ఇది పడికట్టు ప్రకటనలకు మరి పడికట్టు ప్రశ్నలే వస్తుంది. ఎందుకంటే వారే చంద్రబాబు నాయుడు గారే ఇదివరకు జగన్ పోయి వచ్చినప్పుడు ఇవి చేసినాం ఇన్ని లక్షలు అంటే ఆయన ఇదే ప్రశ్న వేశారు. ఇప్పుడు అందరూ అదే వేస్తారు. మనం ప్రకటించిన తర్వాత నేను పెట్టుబడుల రాలేదు అనట్లేదు. నేనేమంటున్నా అంటే పెట్టుబడులు ప్రకటన చేసినాక ఆ పెట్టుబడులు సాకారం కావడానికి ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. పెట్టకుండా అవి రావు. అవన్నీ మనం వాడెవడో అనుకొని పెట్టేస్తాడంటే రాదు. దానికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుతాయి. దానికి సాధారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే ఇప్పుడు డేటా సెంటర్ ఉదాహరణ తీసుకుంటున్నాను నేను. డేటా సెంటర్ మాత్రం, ఎందుకంటే డేటా సెంటర్ రీసెంట్ కనుక. ఇప్పుడు డేటా సెంటర్ శ్రీకాకుళంలో పెడితే ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదే విశాఖపట్నంలో అప్పటికే కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక విశాఖపట్నంలో పెట్టాలని మరి వాళ్ళు నిర్ణయించారా వీళ్ళు నిర్ణయించారా తెలియదు. అట్లా ఇప్పుడు ఆర్సెల్ఆర్మిట్టల్ కానీ, ఇప్పుడు శ్రీ సిటీలో పెట్టుబడులు కానీ, కర్నూలులో పెట్టుబడులు కానీ, ఇవన్నీ ఏ పెట్టుబడి వచ్చినా ఆ పెట్టుబడికి తగిన సౌకర్యాల మీద పెట్టుబడి ప్రభుత్వం పెట్టాలి. ఈ పెట్టుబడుల గురించి ఎక్కడ ప్రకటనలు రావు. అది ఎందుకు రావు అనేది దాన్ని అంటే లింక్ చేసుకుంటే ఈ పెట్టుబడులకు ఆ పెట్టుబడులు లింకే ఉంటుంది, అది లేకుండా ఉండదు. రెండోది, పెట్టుబడులు ఎందుకు ఆకర్షిస్తాం మనం? పెట్టుబడులు ఎందుకు కావాలి? అభివృద్ధి అంటారు. అభివృద్ధిలో ఏంది? మొట్టమొదటిది ఎంప్లాయ్మెంట్. మనకు ఉద్యోగాలు ఎన్నో వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్నే
మనం ఆకర్షిస్తున్నాం అంటాం. ఉద్యోగాలు వస్తాయంటే ఏ ఉద్యోగాలు ఆంధ్ర ప్రజలకు వచ్చినాయి? మనం తీసుకొచ్చిన 6 లక్షల కోట్ల పెట్టుబడులలో ఆంధ్రులకు ఆంధ్ర యువతకు ఎంతమందికి వస్తాయి? రాకుంటే రావనుకోండి. ఇప్పుడు డేటా సెంటర్ ఉంది. డేటా సెంటర్కి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు కావాలి. ఆంధ్ర యువతలో లేవు. అయితే ఆ యువతను తయారు చేయడానికి పెట్టుబడులు కావాలి ఒకటి. లేదు అది మనం చేయలేము, మనకు పరిశ్రమ వచ్చింది చాలు, ఆ పరిశ్రమ వలన ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఒక వాదన ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి మరి 6 లక్షల కోట్ల పెట్టుబడులలో ఆంధ్ర యువతకు అనుకూలమైన పెట్టుబడులు ఎన్ని, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పెట్టుబడులు ఎన్ని, ఈ విశ్లేషణ ప్రభుత్వము చెప్పాలి కదా. చెప్పదు. ఇన్ని వేలు అంటారు, అన్ని వేలు అంటారు. ఓకే, చంద్రశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు అనడంతో ఒక హైటెక్ మ్యాన్ అని, ఆ తర్వాత ఐటీ మ్యాన్ అని ఇప్పటిదాకా చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు ఆయన ఒక సిటీ కాన్సెప్ట్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక పక్క డ్రోన్ సిటీ అంటారు, ఇంకో పక్క సైబర్ సిటీ అంటారు, ఇంకో పక్క స్పేస్ సిటీ అంటారు, ఇప్పుడు గ్రీన్ సిటీ అంటారు. ఇట్లా రకరకాల సిటీ కాన్సెప్ట్లు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వాటి ఉద్దేశం ఏంటి ఆయన? అంటే అభివృద్ధి ఒక రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు, ఇతరత్ర అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండాలనే కాన్సెప్ట్ సార్. ఇప్పుడు డ్రోన్ సిటీ అనగాన మీకు ఒక డ్రోన్ తయారు చేయడమే కాదు, ఆ డ్రోన్కు సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్, ఆ డ్రోన్ తాలూకా రా మెటీరియల్స్ కూడా అక్కడే తయారు చేయాలి అనే ఒక కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు అమరావతిని ఏఐ సిటీ కింద మార్చారు. ఏఐ సిటీ అంటే పేరుకి అక్కడ క్వాంటమ్ ఉంటుంది, డీప్ టెక్ ఉంటుంది, ఇలా అన్ని రకాల అధునాతన టెక్నాలజీకి అమరావతి ఒక క్యాపిటల్ లాగా అమరావతిలో జరగాలి. ఓకే, నరసింహారెడ్డి గారు, ఒక విమర్శ ఒకటి ఉంది ఆంధ్ర సమాజంలో కూడా. ఇక్కడ ల్యాండ్ ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ భాగం కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమే ఆయన ఈ 99 పైసలు, ఆ తర్వాత నారా లోకేష్ గారు 50 పైసలకి ఇస్తామని ఒక విమర్శ కూడా ఇస్తున్నారు అనే విమర్శ ఉంది. దాన్ని మనం ఎట్లా చూడాలంటారు? ప్రభుత్వము ఎంప్లాయ్మెంట్ పెంచాలి, తర్వాత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కొరకు పెట్టుబడులు ఆకర్షిస్తారు, పెట్టుబడి వస్తుంది. కానీ ఇది ఈ ప్రయోజనం కాకుంటే మనం ఖర్చు పెట్టినట్టు కానీ మనకి ఆ పాటి యువతకు ఉపాధి కూడా రానట్టే. అది కేవలం నేను ఉపాధే కాదు, మనము భూమి ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, సబ్సిడీలు ఇస్తున్నాము. ఇది ప్రజల ఖజానా, ఇది ప్రజల సొమ్ము. ఇది ఇచ్చి మనం ఏం చెప్తున్నాము, దీనివల్ల మనకు ఉపాధి పెరుగుతుంది, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగవుతుంది అని చెప్తున్నాం. పరిశ్రమలు రావు కదండి. అందుకే అంటున్నా, ఆ బేరీజ్ వేసుకోవాలి. ఈయనకు 10 ఎకరాలు ఇస్తే వీళ్ళు ఎంత ఉపాధి ఇచ్చారు, ఈ రేషియో ఎక్కడ మనకు కనపడదు. నేను ఇప్పుడు కాదు, విశాఖపట్నంలో మనకు బ్రాండెక్స్ అని ఎప్పుడు రోషయ్య గారు ఉన్నప్పుడు భూమి ఇచ్చారు. అక్కడ బ్రాండెక్స్కి భూమి ఇచ్చి ఇంకా సబ్సిడీ ప్రతి సంవత్సరం 5 కోట్లు సబ్సిడీ ఇచ్చి మీరు అక్కడ ఉపాధి పెట్టండి అని గ్రామంలో మహిళలకు పని అంటే వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? 1000 మందికి అంటే ఎక్కువ లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటి దాకా కూడా వాళ్ళకి ప్రతి నెల 5 కోట్లు ఇస్తూ వస్తున్నారు. అంటే ఈ 5 కోట్లు నేరుగా 1000 మంది మహిళలకు ఇస్తే వాళ్ళ ఉపాధి వాళ్ళు చూసుకుంటారు కదా. అంటే ఈ పెట్టుబడులు ప్రభుత్వము పలానావాడు వస్తాడు ఆహా ఓహో అని భూమి ఇచ్చేసి, నీళ్లు సబ్సిడీ ఇచ్చి, స్టాంప్ డ్యూటీ సబ్సిడీ ఇచ్చి 10 మందికి కూడా ఆంధ్ర యువతకి ఉపాధి కల్పించకుంటే అసలు ఆ పెట్టుబడి వేస్ట్ కదా, ప్రభుత్వం పెట్టే పెట్టుబడి వేస్ట్ కదా. జిపి గారు, అంటే ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పిన దానిలో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి అన్న ఒక నిబంధనగా
చట్ట రూపంలో కూడా చేసినట్టు గుర్తు. అది అది ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఆ 10% మాత్రం మందికే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయన్న ఫీలింగ్ ఉందా? ఉంది సార్ జనంలో. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉదాహరణకు కియా అనుకోండి, అనంతపురం ఇప్పుడు సత్యసాయి జిల్లాలో పెట్టినటువంటి కియా ప్రాజెక్ట్. ఆ పరిశ్రమలో వాళ్ళు అప్పుడు అగ్రిమెంట్లు ఎన్ని ఏంటి 70% కాదు, 90% ఉద్యోగాలు స్థానికులకు, 10% మాత్రమే ఇతరులకు. కానీ ఇప్పుడు అక్కడ క్వాలిఫై అంటే నిష్ణాతులైనటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ లేరన్న దాంతో వాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పెట్టబోయే కొత్త పరిశ్రమల్లో కూడా సరే మనము తాత్కాలికమైన 3 నెలల్లో 4 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చేసేసి మీరు ఎక్కడికి పోండి ఉండండి అంటే సాధ్యం కాదు. కానీ చదువుకున్న వాళ్ళు, అందులో ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు తప్పనిసరిగా ఉద్యోగాలలోకి తీసుకునేటట్టు ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలి. అది ఆ పరిశ్రమ అధిపతులకు చెప్పాలి, తీసుకునేటట్టు చేయాలి. అది కొంత జరగడం లేదనే విమర్శ అయితే ఉంది. ఇంకొకటి ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అంత అంటే 99 పైసలకు అంటే ఉచితంగా భూమిని ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పారిశ్రామికవేత్త అయినా అన్ని సమకూరిస్తే నేను పెట్టను సార్, నాకు ఇవ్వమని చెప్పండి డబ్బు, నేను పెడతాను పరిశ్రమను, నడుపుతాను. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేవాడు కొంచెం మంచి పారిశ్రామికవేత్త, ఆల్రెడీ పరిశ్రమలో ఉన్న వ్యక్తి. లేకపోతే గూగుల్ సంస్థ ఆల్రెడీ ఈ టెక్నాలజీ మీద పనిచేస్తున్నటువంటి సంస్థ. లేదు ఇంకా వేరే సంస్థ మన రిలయన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు భూమి చాలా ఇవ్వడానికి నిర్ణయం చేస్తున్నారు. సుమారు 6 లక్షల ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు ఇవ్వడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఇది అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడైనా కానీ వాళ్ళు ఏమన్నారంటే బయోగ్యాస్ తో ప్లాంట్ పెడతాము, రెన్యూవబుల్ ఎనర్జీని మేము తీస్తాము, మీరు ఎక్కడిచ్చినా మేము ప్లేస్ తీసుకుంటాము, అక్కడ కాస్త గడ్డి అది అట్లాంటిది పెంచుతాము, దానికి కావాల్సినంత తీసుకుంటామని. సరే, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే పరిశ్రమలు పెట్టేటప్పుడు ఇప్పుడు వ్యతిరేకించే చోట దాన్ని కొంత తగ్గాలి కదా, ఒక అడుగని వెనక్కి వేయాలి కదా. మన కరేడు ప్రాంతం ఉంది ఉలవపాడు దగ్గర, ఫస్ట్ ఏమన్నారు ఒక 5,000 ఎకరాలు అయితే చాలన్నారు. జీవోలో ఏమిచ్చారు, మొత్తం 20,000 ఎకరాలు భూమి కావాలి, అది తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు. అది మంచి పంటలు పండే ప్రాంతము, అలా తీసుకోవద్దని వాళ్ళు వ్యతిరేకించారు చాలా మంది. ఇలా కూడా ఉన్నాయి. అంటే పరిశ్రమ రావాలి, పరిశ్రమ పెట్టాలి, అలా అని మొత్తము పెట్టుబడిని నేనే పెడతాను, నేనే సాయం చేస్తాను, జస్ట్ మీరు వచ్చి ఉత్పత్తి ప్రారంభించండి, ఆ తర్వాత మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారనేది కూడా ఒక లెక్క ఉంటుంది, చెప్తారు. కానీ ఇవ్వబోయేసరికి అది కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటే, అంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత మనకు ఉద్యోగాలు వస్తుందని సంబరపడిపోతుంది, ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగమైనా ఒకటే, ఈరోజు ప్రైవేటు ఉద్యోగమైనా ఒకటే. ఇక్కడ పెన్షన్ లేదు, ఆడ పెన్షన్ లేదు, ఏ ఉద్యోగమైనా ఒకటే. ఇక్కడ సిపిఎస్ అమల్లో ఉంది కాబట్టి దేంట్లోనైనా ఒకటేనని చెప్పేసి భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ప్రభుత్వము పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే వాటి రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని మనం కాపాడాలి, లేకపోతే వాడిని ఏమన్నా కూడా సమస్య అని చెప్పేసేసి ఇట్లా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడము, తీసుకురావడము, వాటిల్లో ఉద్యోగాలు దొరికేటట్టు చేసే ప్రయత్నము. ఇప్పుడు మనం ఈ 2 ఏళ్ల కాలంలో చూసుకుంటే, 2 ఏళ్ల కాలంలో కొత్తగా ప్రభుత్వ రంగంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఏమొచ్చినాయి ఒక్కసారి చెప్పండి. ప్రభుత్వ రంగం ఉంది కూడా మనం ప్రజల కోసం శాశ్వతమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం కదా. కానీ అది లేదు. కేవలము 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ, ఇంకా కొంతమంది కానీ దావత్ పోవడం కానీ, ఇంకో చోటకు పోవడం కానీ, ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడం మీదనే ప్రత్యేకమైన శ్రద్ధ, అమరావతి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. కానీ ప్రభుత్వ రంగము పరిస్థితి ఏం చేయాలనే దాని మీద లేదు. అది కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి, వీటికి ఈ విమర్శలకి ప్రభుత్వం దగ్గర ఏమన్నా సమాధానం ఉందా? విమర్శలు కాదండి, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన, నరసింహారెడ్డి గారు చెప్పిన ఇద్దరు 2 ప్రశ్నలకి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఆ భూములు ఇస్తున్నారు, ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది, ఆ భూమి ఎప్పుడు వాడుకలోకి వస్తుంది అనేది సార్ అడిగారు. సో ఇప్పుడు మనం ప్రారంభించి 2 ఏళ్ళు అయింది. ఆ 2 ఏళ్ళలో కూడా రీసెంట్గా వచ్చిన పెట్టుబడులు వేరు. ప్రభుత్వం ఏంటి, మీకు భూమి ఇచ్చిన తర్వాత మినిమం 3 ఏళ్ళు మీరు ఫర్మ్ స్టార్ట్ చేయడానికి.
ఈలోగా మీరు కానీ ప్రాజెక్ట్ వర్క్ గ్రౌండింగ్ అవ్వకపోయినా మీ తాలూకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకపోయినా ఆ భూమి క్యాన్సిల్ చేస్తామని చెప్తుంది. ఇంతకు ముందులాగా భూములు ఇచ్చి వదిలేయటం లేదు. ఇప్పుడు రాజశేఖర టైంలో సరస్వతి పవర్కి అని భూములు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆ భూముల కోసం ఆ ఫ్యామిలీలో తగులు ఆడుకుంటున్నారు. ఆ భూమిలో పవర్ ప్లాంట్ రాలేదు, సిమెంట్ ఫ్యాక్టరీ రాలేదు, భూమి నిరర్థకంగా ఉండిపోయింది. సో గతంలో పరిస్థితి, గతం అలాంటి ఉదాహరణలు మనం చాలా ఉన్నాయి కాబట్టి నరసింహారెడ్డి గారు చేశారు, ఆ మాట అన్నారు, చాలా వాల్యుబుల్ ఇదే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం మాత్రం ఆ నిబంధన అనేది పర్టికులర్గా అమలు చేస్తుందండి. మీకు భూమి ఇచ్చిన తర్వాత 3 ఏళ్లలో ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ భూమిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనేది జియోలోనే వాళ్ళకి ఇచ్చిన ఎంఓలోనే మెన్షన్ చేస్తున్నారు. కానీ లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే జనానికి అనుమానం రావడానికి గల కారణం మీకు తెలుసు. దావోస్ పోయి వచ్చిన ప్రతిసారి 32 లక్షల కోట్లు 40 లక్షల కోట్లు అంటున్నారు. ఏడాది తిరిగే పట్టుకేమో అక్కడేం కనపడట్లేదు. అది కదా అనుమానం జనానికి. కాదండి, దావోస్ ఇప్పుడు వచ్చిన ఈ పెట్టుబడులు ఏవి దావోస్ ద్వారా వచ్చినవి కాదండి. దావోస్ లో అవగాహన కుదుర్చుకునేవి, ఏపీలో ఎంఓఏలు కుదుర్చుకునేవి. ఇప్పుడు ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో సిఏఏ సమ్మిట్ లో 13 లక్షల కోట్లు వచ్చాయండి. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుందండి. పెట్టుబడుల ఆకర్షణ మీద రాష్ట్ర స్థాయి పెట్టుబడుల సమావేశం జరుగుతుంది. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి జరిగే దాంట్లో అప్లికేషన్లు తీసుకుంటారు, పరిశీలిస్తారు, చర్చిస్తారు. మర్నాడు జరిగే క్యాబినెట్ లో ఆమోదం చేస్తారు. ఎంఓఏలు ఆ విధంగా కుదుర్చుకుంటున్నారండి. దావోస్ వెళ్ళి కేవలం ఈ ప్రపంచం, దావోస్ అంటే ఏంటి, ఆర్థిక సదస్సు అండి. ప్రపంచం ఏ విధంగా నడుస్తుంది, ప్రపంచం తగ్గట్టుగా మనం ఎలా నడుచుకోవాలి, అధునాతన సమాజం వైపు మనం ఎలాగా అడుగులు వేయాలనే ఆలోచన విధానంతోనే దావోస్ వెళ్తారండి. దావోస్ లో ఎంఓఏలు ఏం చేసుకోవట్లేదు. నరసింహారెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే, ఇందాక వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఒక వ్యాపార కోణంలో చూద్దామండి. అతను అటు పక్క నుంచి ఎంఓయూ అన్నారు. ఎంఓయూలో 1 లక్ష కోట్లు వాళ్ళు తెస్తున్నారు. ప్రభుత్వం ఇక్కడ భూమి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, తర్వాత యువతకు ఉపాధి వాళ్ళు ఇస్తారు. అంటే ఈ ప్రయోజనాల కొరకు పెట్టుబడి పెడుతున్నాం. అంటే 2 వైపుల నుంచి ఏదో పెట్టుబడి జరుగుతుంది. ఈ పెట్టుబడి గురించి ఎక్కడా స్పష్టంగా ప్రభుత్వము ప్రకటించట్లేదు. శాసనసభలో కానీ ఎక్కడ కూడా. ఇదే ప్రభుత్వం కాదు, ఎక్కడైనా నేషనల్ స్థాయి కూడా అదే. రెండోది, అతను 1 లక్ష కోట్లు పెడితే మనము మన ప్రజా సొమ్ము నుంచి, ప్రజల సొమ్ము నుంచి మనం ఎంత పెడుతున్నాము, దీనికి జవాబుదారీ ఏంది? ఎందుకంటే ఇప్పుడు 1 లక్ష కోట్లలో మనము, ఇందాక నేను బ్రాండెక్స్ ఉదాహరణ అందుకే చెప్పింది, వాళ్ళకు భూమి ఇచ్చినాము, ప్రతి సంవత్సరము 5 కోట్ల రూపాయల డబ్బు ఇచ్చినాము, ఉత్పత్తి చేయమంటే వాళ్ళు 15 ఏళ్ళ తర్వాత మేము మూసేసుకుంటాం అన్నారు. ఏది అది? శ్రీలంక కంపెనీ. అది ఉపాధి అక్కడ ఏంది, ఆ భూమి కూడా అక్కడ స్థానిక వ్యవసాయ భూమి సేకరించి బ్రాండెక్స్కి ఇచ్చారు. వాళ్ళకు ఉపాధి ఇస్తామన్నారు. ఆ ఉపాధి ఎప్పుడు తీసేస్తారో తెలియదు, తీసేసిండ్రు. దాని మీద అప్పుడప్పుడు యాజిటేషన్స్ కూడా అయినాయి. అయితే మనం ఎంత పెడుతున్నాము, దేని కొరకు పెడుతున్నాం అంటే నిష్పత్తి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు 1 లక్ష కోట్లు పెడుతున్నప్పుడు, మేము ఓన్లీ 5,000 కోట్లు పెడుతున్నాము కానీ మనకు పరోక్ష ఉపాధి ఉంటుంది అని అనుకుంటే సరే, మంచిదే. కానీ ప్రతి ప్రాజెక్టులో మనం ప్రజల సొమ్ము ఎంత పెడుతున్నాము. ఇప్పుడు భూమి విలువ, మన భూమి 99 పైసలు ఇంకేందో మాట్లాడుతున్నాం. బట్ ఆ భూమి ఎంత విలువైనది. అందులో వ్యవసాయము ఆహార పంట పండిస్తున్నప్పుడు మనం దాన్ని ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోలేం కదా. ఇంత విలువ కలిగిన భూమిని ఆహారం నుంచి తీసేసి మనకు పరిశ్రమకి ఇస్తున్నప్పుడు మనకు ఆ తగ్గ మనకు దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెక్ చేయాలి కదా. అది చేయట్లేదు. తర్వాత ఉపాధి, పరోక్ష ఉపాధి అంటే అది కూడా పరిశ్రమ బట్టి ఉంటుంది. ఇప్పుడు కియా ఉంది, కియా పెడితే కియాలో లోపల ఉద్యోగాలు లేవు, బయట కార్మికుల కొరకు
చాయ్ దుకాణమో లేదా సెక్యూరిటీకో ఈ ఆంధ్ర అక్కడ వాళ్ళని అపాయింట్ చేసుకుని ఉండొచ్చు. అది కూడా నాకు డౌటే. ఈ మధ్య సెక్యూరిటీ కూడా బయట నుంచే తెచ్చుకుంటుంది. సో వీళ్ళకి చాయ్ దుకాణమో లేదా పరోక్ష ఉపాధి కల్పిస్తాము అంటుంది. కానీ డేటా సెంటర్ లాంటిది వచ్చింది అనుకోండి, అక్కడ చాయ్ ఉండదు, మెక్డొనాల్డ్స్ ఉంటాయి, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఈ చాయ్లు ఈ బిస్కెట్లు తినరు. అంటే పరోక్ష ఉపాధి కూడా మనం 1,00,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. మనం బహుశా ఇంకో 10,000 కోట్ల పెట్టుబడి పెట్టి పరోక్ష ఉపాధి ఏ తరగతి మన సోషల్ కేటగిరీకి అందించగలుగుతున్నాం? మన స్థానికంగా ఆ పునరావాసం కల్పించాల్సిన ప్రజలకు ఇస్తున్నామా, లేదా డిస్ప్లే వలసలు పోయిన వాళ్ళకి ఇస్తున్నామా? ఈ పరిశ్రమ రావడం వల్ల ఈ వలస పోయిన వాళ్ళు ఆగిపోయినారు, లేదా ఇక్కడ వ్యవసాయం లేని భూమి లేని కూలీలకు పని దొరికింది అని చెప్పగలుగుతారా ఈ 6 లక్షల కోట్ల? అది చెప్పలేదు, చెప్పాలి, చెప్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఓకే, రైట్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు లేకుండా ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు దిట్ట అన్న విషయం అందరికీ తెలుసు. వాటిని రాబట్టి, అలానే ఆ రాబట్టడంతో పాటు స్థానికుల ప్రయోజనాలు, అలానే స్థానిక ప్రయోజనాలు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మాత్రమే ఆ పారిశ్రామిక కానీ, లేదా ఆ విదేశీ పెట్టుబడులు కానీ, లేదా స్థానిక పెట్టుబడులకు కానీ అర్థం ఉంటుంది. ఆ మేరకి ఈ చర్చలో పాల్గొన్న మీరు ముగ్గురు చేసిన సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వానికి, ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని అనుకుంటూ, ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం మరింత ముమ్మరం కావాలని, స్థానికులకు మరిన్ని ప్రయోజనాలు సమకూరాలని కోరుకుంటూ ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.